మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి నార్త్ లో స్టామినా ఏ విధంగా ఉంది, అసలు రామ్ చరణ్ బాలీవుడ్ ని శాసించగలడా, రామ్ చరణ్ బాలీవుడ్ కా బాద్షా అవ్వగలడా, ఇలాంటి విషయాలన్నీ డిస్కస్ చేద్దాం. సో దీనికి రీజన్ ఏంటంటే రీసెంట్ గా బోనీ కపూర్ ఇంకా మన ప్రొడ్యూసర్ నాగవంశీ వీళ్ళందరికీ కూడా ఒక ఇంటరాక్షన్ జరిగింది. సో ఆ ఇంటరాక్షన్ లో బోనీ కపూర్ ఏమన్నారంటే జూనియర్ ఎన్టీఆర్ అంట బాలీవుడ్ ఆడియన్స్ కి తెలియదంట, జూనియర్ ఎన్టీఆర్ న్యూ ఫేస్ అంట. సో అతను అలా వెటకారంగా అన్నారో ఏంటో గానీ బోనీ కపూర్ అసలు అలా అన్నదానికి ఇప్పుడు మన రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీకి సంబంధం ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు కనుక నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ఒకసారి నా ఛానల్ ఉన్న కంటెంట్ ని చెక్ చేసి నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ కూడా చేయండి. లెట్స్ బిగిన్ ద షో. చరణ్ కి గేమ్ చేంజర్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టడం అయితే చాలా అవసరం. ఎందుకంటే ఈ బ్లాక్ బస్టర్ కొడితేనే మనకు అక్కడ నార్త్ లో అయితే చరణ్ స్టామినా అయితే ప్రూవ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకు అక్కడ ప్రభాస్ చూసుకుంటే కల్కి బాహుబలి ఎలాగో, అల్లు అర్జున్ కి పుష్ప 2 అలాగా. సో ఇప్పుడు మనకు అలాంటి సినిమా ఒకటి రామ్ చరణ్ కి కావాలి. అంటే నేను బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పరంగా చెప్తున్నాను. చరణ్ కి 1000 కోట్ల మూవీ ఇప్పటి వరకు లేదు. అది గేమ్ చేంజర్ తోనే స్టార్ట్ అవ్వాలి. అంటే RRR 1000 కోట్ల క్లబ్ లో చేరిందంటే అది వేరే విషయం. దాంట్లో ఇద్దరు హీరోలు ఉన్నారు, ఒకళ్ళు రామ్ చరణ్ అయితే ఇంకొకరు జూనియర్ ఎన్టీఆర్ గారు. సో అది మల్టీ స్టారర్ మూవీ కాబట్టి అందులోని అక్కడ మనకి రాజమౌళి ఫ్యాక్టర్ ఉంది కాబట్టి అది మనం పరిగణనలోకి తీసుకోలేం. ఆల్రెడీ ఇప్పుడు మనకి ఎన్టీఆర్ దేవరాతో 500 crores క్లబ్ లో అయితే చేరిపోయాడు. సో ఇంకోటి ఏంటంటే అసలు పాన్ ఇండియా అంటేనే మనకి హిందీ మార్కెట్ కదా, హిందీ మార్కెట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకి పాన్ ఇండియాలో చూసుకుంటే పాన్ ఇండియా స్టార్ గా ఆల్రెడీ మనకి ఇప్పుడు ప్రభాస్ ఇంకా అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాన్ ఇండియా స్టార్ గా నేను చెప్తున్నాను. కానీ ఇక్కడ మనకి రామ్ చరణ్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు పరిస్థితి అది కాదు. ఇది పార్షియల్ పాన్ ఇండియా స్టార్లు గారు మనం చెప్పుకోవచ్చు. అంటే నేను ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే RRR లో చేరినాక ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్లు గా హడావిడి చేశారు కాదంటలేదు. అంటే అక్కడ మనకి రాజమౌళి ఫ్యాక్టర్ అదంతా ఉంది. సో నేనేమంటున్నానంటే మనకి రాజమౌళి ఫ్యాక్టర్ అనేది ఉండకూడదు రామ్ చరణ్ గారికి. వితౌట్ రాజమౌళి రామ్ చరణ్ గారు పాన్ ఇండియాలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకొని తన స్టామినా చూపించాలి. అది చరణ్ కి చాలా బెటర్. ఎందుకంటే మార్కెట్ పరంగా గానీ ఫ్యూచర్ లో నార్త్ బెస్ట్ లో పాతకపోయే ఛాన్స్ ఉంటది చరణ్ గారికి. దాంతో పాటు ఇప్పుడు మనకి జూనియర్ ఎన్టీఆర్ ఎలాగా వార్ 2 మూవీతో నార్త్ లో ఎలాగా తన మార్క్ అయితే వేస్తాడు. సో మనకి స్టార్టింగ్ లో ప్రభాస్ గారు రాజమౌళి సపోర్ట్ తో నార్త్ లో ఎంటర్ అయినా సరే తర్వాత సాహో, సలార్, కల్కి లాంటి మూవీస్ తో అక్కడ ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు మార్కెట్ కూడా పెంచుకున్నారు ప్రభాస్ గారు. సో అలాంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ రామ్ చరణ్ గారికి రావాలి. దాంతో పాటు ఇప్పుడు పుష్ప సిరీస్ తో అల్లు అర్జున్ కూడా నార్త్ లో మార్కెట్ విపరీతంగా పెంచుకున్నారు. పుష్ప 2 అయితే బాహుబలి రికార్డ్ ను కూడా దాటేసింది. ఇప్పుడు డైరెక్ట్ గా దంగల్ మూవీ రికార్డ్స్ కి కన్నం పెట్టేలా ఉంది. ఇంకో 200 కోట్లు కొడితే దంగల్ మూవీ కూడా ఎగిరిపోద్ది పుష్ప 2 దగ్గర. సో నేనేం చెప్తున్నానంటే గేమ్ చేంజర్ మూవీ సౌత్ లో హిట్ అవడం ఎంత ఇంపార్టెంటో అక్కడ మనకి నార్త్ లో కూడా హిట్ అవడం అంతే ఇంపార్టెంట్. అలా అయితేనే రామ్ చరణ్ గారికి పాన్ ఇండియా స్టాంప్ అనేది చాలా బలంగా డార్క్ గా పడద్ది. అలాగే హిందీలో కూడా మార్కెట్ అనేది చరణ్ గారికి పెరుగుతుంది అనమాట. సో ఇప్పుడు అసలు బోనీ కపూర్ గారికి ఇంకా నాగవంశీ గారికి ఆ ఇంటరాక్షన్ ఎలా జరిగిందంటే ఇంచుమించు బాలీవుడ్ గొప్ప లేకపోతే టాలీవుడ్ గొప్ప ఈ టైప్ లో అయితే ఒక ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. సో అలాంటి ఆర్గ్యుమెంట్ లోనే బోనీ కపూర్ గారు ఏంటంటే కొంచెం మన టాలీవుడ్ ని తక్కువ చేసి మాట్లాడినట్టు కొంచెం అలాంటి టైప్ ఆఫ్ ఒక ఇంటెన్షన్ అయితే చూపించారు. సో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు బాలీవుడ్ కొత్త ఫేస్ అన్నారంటే మన తెలుగు హీరోలు అందరినీ కూడా అన్నట్టే కదా, మరి అలాగైతే చరణ్ గారిని కూడా అన్నట్టే. ఎందుకంటే అసలు జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఆడియన్స్ కి తెలియకపోవడం ఏంటి? RRR లో బాలీవుడ్ ఆడియన్స్ జూనియర్ ఎన్టీఆర్ ని చూడలేదా, లేకపోతే రామ్ చరణ్ గారిని చూడలేదా? సో ఇదంతా చూస్తుంటే బోనీ కపూర్ గారు కావాలని ఇంటెన్షనల్ గా ఇలా మన టాలీవుడ్ హీరోలను ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడినట్టు అనిపించింది. సో ఇప్పుడు జనరల్ గా మనకు బాలీవుడ్ లో ఉన్న పెద్ద హీరోస్ అందరూ తెలుసు, లైక్ సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, అమీర్ ఖాన్, హృతిక్ రోషన్. అలాగే బాలీవుడ్ లో ఉన్న మీడియం రేంజ్ హీరోలు కూడా చాలా మందికి మన టాలీవుడ్ లో తెలుసు. సో సేమ్ వే బాలీవుడ్ ఆడియన్స్ కూడా మన హీరోలు అందరూ చాలా మంది తెలుసు. ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు వీళ్ళందరూ కూడా తెలుసు. సో వీళ్ళు బాలీవుడ్ ఆడియన్స్ వరకు ఎలా రీచ్ అయ్యారు? వాళ్ళ సినిమాలతో బాలీవుడ్ లో స్టామినా చూపించారు కాబట్టి అక్కడ ఆడియన్స్ కి రీచ్ అయ్యారు. అసలు గట్టిగా మాట్లాడితే బాలీవుడ్ ఆడియన్స్ కి వాళ్ళ సినిమాలే నచ్చట్లేదు. బాలీవుడ్ ఆడియన్స్ కొత్తదనం కోరుకుంటున్నారు కాబట్టి మన తెలుగు సినిమాలను ఆదరిస్తున్నారు. సో ఇక్కడ మన గేమ్ చేంజర్ ఇంకా రామ్ చరణ్ గారి విషయానికి వస్తే ఆల్రెడీ బాలీవుడ్ లో ప్రభాస్ గారు ఇంకా అల్లు అర్జున్ గారు బాలీవుడ్ బాద్షాలుగా ఎదిగిపోయారు. సో వీళ్ళిద్దరి తర్వాత ఆ టైప్ ఆఫ్ కింగ్ మేకర్ అయ్యే ఛాన్స్ అయితే మన రామ్ చరణ్ గారికి ఉంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా ఉంది, అది వేరే విషయం. సో ఇక్కడ మన గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అవబోతుంది కాబట్టి రామ్ చరణ్ గారి ఆస్పెక్ట్ లోనే మనం ఈ వీడియో డిస్కస్ చేద్దాం. అసలు అంతవరకు ఎందుకు, ఆ విషయానికి వస్తే మన ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారి కన్నా ముందే మన రామ్ చరణ్ గారే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు జంజీర్ మూవీతో. కాకపోతే సినిమా ఫెయిల్ అయింది, అది వేరే విషయం. అసలు ఇప్పుడు నాకైతే గేమ్ చేంజర్ మూవీ తమిళనాడు, కర్ణాటక ఇలా మన సౌత్ ఇండియా స్టేట్స్ లో ఎలా ఆడినా పర్లేదు కానీ నార్త్ బెల్ట్ లో మాట ఖచ్చితంగా గేమ్ చేంజర్ మూవీ బ్లాక్ బస్టర్ అయితే తీరాలి. సో అలా బ్లాక్ బస్టర్ అయితేనే ఈ బోనీ కపూర్ లాంటి వాళ్ళు అలాంటి కామెంట్స్ చేయడం మానేస్తారు. అలాగే రామ్ చరణ్ గారికి బాలీవుడ్ లో కూడా మంచి ఫ్యూచర్ ఉంటది. సో ఈ బాలీవుడ్ పెద్దలు ఇలా సౌత్ ఇండియన్ యాక్టర్స్ మీద ఇలాంటి కామెంట్స్ చేయడం అనేది వాళ్ళ పొగరే క్లియర్ గా తెలిసిపోతుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి జెలసీ కూడా ఉంది. దానికి కారణం ఆల్రెడీ ప్రభాస్ ఇంకా అల్లు అర్జున్ అక్కడ బాలీవుడ్ ని తొక్కేశారు. ఎందుకంటే ఇప్పుడు బాలీవుడ్ లో పెద్ద స్టార్స్ అయిన అమీర్ ఖాన్, షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ కి అక్కడ ఏ టైప్ క్రేజ్ ఉందో ఇంచుమించు ఈక్వల్ క్రేజ్ ప్రభాస్ గారికి ఇంకా అల్లు అర్జున్ గారికి కూడా ఆల్రెడీ అక్కడ ఆ క్రేజ్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు అదే విధంగా మిగిలిన హీరోస్ అయిన రామ్ చరణ్ గారు ఇంకా జూనియర్ ఎన్టీఆర్ కూడా బాలీవుడ్ ని తొక్కడం కాదు, బాలీవుడ్ మీద ఎక్కేయాలి. అయినా బాలీవుడ్ కి అంత గర్వం పనికిరాదబ్బా. అసలు మన టాలీవుడ్ బాలీవుడ్ ని ఎప్పుడో తొక్కేసింది బాహుబలి సినిమా టైంలోనే. ఆ విషయం బాలీవుడ్ ఆడియన్స్ కూడా తెలుసు. అసలు ఆ మాటకు వస్తే ఇప్పుడు ఇండియా
ఇండియా మొత్తం కూడా టాలీవుడ్ సినిమాలే చక్రం తిప్పుతున్నాయి. అలా చక్రం తిప్పుతున్నాయంటే దానికి రీజన్ ఎవరు? రాజమౌళి గారు, ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, సందీప్ రెడ్డి వంగ గారు, నాగార్జున గారు, ఇలాంటి వాళ్ళు. అది అక్కడ బాలీవుడ్ పెద్దలు నచ్చట్లేదు. బాలీవుడ్ ఆడియన్స్ అయితే వాళ్ళ ఓటమిని యాక్సెప్ట్ చేశారు. బట్ ఈ బాలీవుడ్ పెద్దలు ఇంకా దాన్ని ఒప్పుకోవడం లేదు. సో ఇప్పుడు రామ్ చరణ్ గారి విషయానికి వస్తే పాన్ ఇండియా స్టార్ కాదు, ఫస్ట్ నార్త్ బెల్ట్ లో ఒక గట్టి పునాది అయితే పడిపోలబ్బా గేమ్ చేంజర్ మూవీతో. అది నేను చెప్తుంది. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.